వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. ఎట్లున్నారు బిడ్డ? అంటారు మంచిగా ఉన్నారా? ఇక మల్లిక బిడ్డది పుట్టినరోజు ఉన్నాయని ఇన్ని రోజులు వీడియోలు రాలేదని ఏమనుకోకరు బిడ్డ. పుట్టినరోజు అయినాక మా వీడియోలు చేద్దామని అనుకున్నది. ఇక జ్వరం వచ్చింది, మన చలవన్నది. ఏం చేద్దాం? గ్లూకోజులు ఎక్కించుకుంటాను. ఇప్పుడు ఏమైందా మల్లికవా? మనలతో మాట్లాడు, చెప్పు నీ బాధ అంతా. వీడియోలు అత్తలేవు అని ఒకటే అడుగుతారు. ఏం చెబుతావు ఇప్పుడు? చెప్పు. నమస్తే ఫ్రెండ్స్, అందరికి మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా లేను ఫ్రెండ్స్. ఇక మా పాప బర్త్డే అయిపోయాక వీడియోలు చేద్దామని నేను అనుకున్నా. కానీ ఏం చేద్దాం, బర్త్డే అయిపోయాక నెక్స్ట్ డేనే ఫుల్ జ్వరము, జలుబు, ఇంకా దగ్గు ఇవన్నీ వచ్చేసినాయి. వీడియో చేద్దామంటే అసలు ఓపిక లేదు. అటు పాపను చూసుకోవాలి, ఇట్లా హెల్త్ చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఇంకా దాంట్లోనే మా పాపకు కూడా జలుబైంది, ఫీవర్ వచ్చింది. ఆమెను హాస్పిటల్కి తీసుకుపోవడం నాకైతే ఇదే సరిపోయిందండి. ఫ్రెండ్స్, వీడియో రాలేదని ఏం టెన్షన్ పడకండి. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియో వస్తుంది, సరేనా ఫ్రెండ్స్? సరే, నువ్వు అట్లుండే, నువ్వు గ్లూకోజ్ ఎక్కించుకొని మాట్లాడతానని. దోస్తులు, ఇక ఇప్పటి నుంచి అయితే వీడియోలు వస్తాయట. మీరేం బాధపడకూడదు బిడ్డ, రోజుకో వీడియోనైతే మాట్లాడుతుంది. సరే, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. లైక్ ఇంకా కామెంటు ఏది ఉంటుంది కొట్టుడు బిడ్డ. మీ పంచనం ఉంటా, మళ్ళా వీడియో చూడు బిడ్డ. ఏం సినిమాలు ఏందో ఒక్క మాట కూడా అర్థమైతలేదు. ఏందో ప్రేమలాట, పెళ్లిళ్ళట, కానీ మంచిగా జోకులు అయితే ఉన్నాయి. అత్తమ్మ, టీవీ చూస్తున్నావా? చూస్తానే, దాయో సినిమా మంచిగా ఉన్నది, నువ్వు కూడా చూద్దుదా. అయ్యో మర్చిపోయినావా అత్తమ్మ, సినిమా ఇవ్వమంటాను. బావా హాస్పిటల్కి పోదామన్నాడు, గుర్తులేదా? మా గుర్తున్నదే. మరి పోదామా అత్తమ్మ? రేపు ఇటే పోదాం పట్టరాది, నడుము మొత్తంగా శాతనైతే లేదు. రేపు పోదాం. అయ్యో రేపు ఎట్లత్తమ్మా, ఈరోజు స్కానింగ్ ఉందన్నది కదా, పోవాలి. స్కానింగ్ మిస్ చేసుకోవద్దు. అయ్యో సరేనే, ఇక ఏం చేద్దాం, మెల్లగా అత్తపా. చేత కాకుండా మెల్లగా అత్తపా. అద్దులే అత్తమ్మా, నీకు శాతనైతే లేదు అంటున్నావు కదా, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తా. అద్దే, ఒక్కదాన్ని ఎట్లా పోతావు? మెల్లమెల్లగా నేను అత్తపా. అయ్యో అత్తమ్మ, మీరెందుకు ఇంత ఇబ్బంది పడతారు? మా అత్త ఖాళీగానే ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళమంటలే. ఆ పని చెయ్యే, మీ అత్త ఇంట్లో అట్టిగానే ఉంటుంది, దాన్ని తీసుకొని పో హాస్పిటల్కి. సరే అత్తమ్మ, మీరు జాగ్రత్త. అంత అన్నం తిని టాబ్లెట్లు వేసుకోరు. సరేనే, నేను మారింటే గాని హాస్పిటల్లో మంచిగా చూపెట్టుకోనరా. అసలే ఆడత్తలేడు, ఇటు నేను వద్దామంటే నాకు శాతనైపోడైతలేదు. మంచిగా అడుగు డాక్టర్ని, సరేనా? సరే అత్తమ్మ. అత్త ఉన్నవానే? మల్లికవా, నువ్వేనారా? ఏంటి, ఎందుకో వెళ్తాను? ఏం లేదే అత్త, ఇగో హాస్పిటల్కి వెళ్ళడానికి ఎవరు లేరే, నువ్వు వస్తావానే? హాస్పిటల్ కానే బిడ్డ, నాకు పనుంది రాదే మరి. అయ్యో పనుందానే? సరే, నేను ఒక్కదాన్నే పోతే పట్టు మరి. కాదే, నీ మొగడేటు పోయిండు, మీ అత్త ఎటు పోయిందే? అది లేరా ఏంది? మా అత్తమ్మకేమో నడుము నొత్తందట, బావేమో అర్జెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళిండు. ఇక ఎవ్వరు లేరు కదా హాస్పిటల్కి వెళ్ళడానికని ఇక నేను నీ దగ్గరికి వచ్చిన. అయ్యో అత్తనా బిడ్డ? అయితపా, నేను దావకానికి అత్తపా. సరే పావే అత్త. ఓ చిరంజీవి, ఇట్లా. ఏంటి, ఎందుకో వెళ్తాను? ఏమైంది? నేను మల్లికవని తీసుకోనికి దావకాన పోతానా, నువ్వు అన్నం తిని పండుకో, సరేనా? మల్లికని తీసుకొని పోతావానే? సరే, మెల్లగా పోరి మరి. మెల్లగానే పోతాం గాని కుక్కలకి టట్టయి తలుపు వేసుకొని వండుకో, సరేనా? మా వేసుకుంటే పోరాదే నువ్వు. మల్లికవా, పోదాం పారయ్య. సరేనే అత్త, పోదాంపా. అబ్బో ఏంటి బిడ్డ, దావకాన అద్దం తీరు మర్చిపోతాంది, కొద్ది పెద్ద లేదు. అవునే అత్త, ఈ హాస్పిటల్ కొత్తగా కట్టిర్రు. అట్లనా బిడ్డ, కొత్త కట్టిరా? అబ్బో మంచిగా ఉన్నది. నాకేమైనా అయితే ఇందుకే తీసుకురారే నన్ను. ఇంత మంచిగా ఉన్నదంటే నేను ఎప్పుడు వచ్చేదాన్ని. ఏం మాట్లాడతానే అత్త, హాస్పిటల్కి వస్తారా ఎవరన్నా? సరే, డాక్టర్ దగ్గరికి అయితే పోదాంపా. ఎటు వెళ్తున్నారమ్మా? ఇక్కడ ఓపీ రాయించుకోవాలి. ఏంటి, డాక్టర్ దగ్గరికి పోతానా? కనబడతలేదా? అలా వెళ్ళకూడదమ్మా, ఇక్కడ ఓపీ రాయించుకున్నాకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అట్లనా? అట్లా పోతే డాక్టర్ కలవడా ఏంది?
అయ్యో అత్త ఆగే, ఇక్కడ ఓపీ రాయించుకున్న తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సరే సరే రాయించుకున్నాంపా. ఏం పేరమ్మా? మీ పేరు చెప్పండి. నా పేరా రామగుండ రాజవ్వ. నీ పేరు కాదమ్మా, ప్రెగ్నెంట్ నువ్వా నీ బిడ్డనా? అయ్యో మా మల్లిక పేరు అడిగినావా అవ్వ? మేడం నా పేరు మల్లిక, రాసుకోండి. ఓ అవ్వ, మల్లిక నా బిడ్డ కాదు, నా కోడలైతుంది నాకు. బిడ్డ కాదా అమ్మా, కోడలు అయితే? సారీ అమ్మా. గదే బిడ్డ, రాసుకో మరి, కోడలైతుంది అని రాసుకో, బిడ్డ అవుతుంది అని రాసుకున్నావు ఆయన. ఇక్కడ గదంతా ఉండదమ్మా, పేషెంట్ పేరు ఒక్కటే రాస్తారు. అత్త నువ్వు కొంచెం కామగుండే, ఆమెను ఓపీ రాయిస్తావా రాయనీయవా? ఏమో ఒక్కటే ఊరు తనైంది. సరే సరే బిడ్డ, నేనేమన్నా పట్టు. ఓ పిల్ల చెప్పనట్టు రాయి, మా మల్లిక కోపం వస్తుంది, చెప్పండి రాయి. ఇదిగోండి మేడం, మీ ఫైల్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండమ్మా, మీకు ఇప్పుడు ఎంటీ స్కానింగ్ అవుతుంది. మంచిగా కడుపు నిండా వాటర్ తాగి రెడీగా ఉండండి. సరే మేడం, తాగుతా. అత్త అక్కడ కూర్చుందాం పావే. కూర్చున్నా బిడ్డ? సరే కూర్చున్నాంపా. ఇవాళ ఎంతమంది వచ్చారమ్మా? ఇప్పటి వరకు అయితే ఒక పేషెంటే వచ్చారు మేడం. ఒక్కరే వచ్చారా? సరే సరే. మేము ముందుగా వచ్చిన వాళ్ళని మామూలు ఇచ్చిపెట్టి ఏమో వెనకొచ్చిన కావని పంపిస్తున్నావు ఏంది? అరే ఏంటమ్మా నువ్వు, ఆమె స్టాఫ్ వెళ్ళరా మరి? స్టాఫ్ అయితే ఎవరైతేంది? అత్త ఉర్రకి స్టాఫ్ అంటే అలా పని చేస్తామే, వాళ్ళు గట్టనే పోతారు. అయ్యో పని చేసేట నానే, నేను అవలా అనుకున్నా. ఓ అవ్వా, ఇంకెంతసేపు ఉంచుతావేడా? డాక్టర్ దగ్గరికి పంపించవా? ఆగండమ్మా, పిలుస్తారు ఆగండి. ఏం పిలుచుడో ఏందో, కావడైతుంది. ఇంత చాయ్ బొట్టన పోపి రాజబుజ్జి, నీ పుణ్యం ఉంటది. ఓ అమ్మా, ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా చాయ్ దొరకడానికి? మీకు అంతగానో చాయ్ తాగాలనిపిస్తే మీరే బయటికి వెళ్ళి చాయ్ తాగి రండి. సరే సరే బుజ్జి, బయటకు పోయేది అవుట పట్టు. మీ ఫైల్ ఇవ్వండి అమ్మా. తీసుకోండి మేడం. ఓ మేడం, ఇక్కడ కడుపు నొత్తే ఎక్కడ చూస్తారు? స్ట్రైట్ వెళ్ళి రైట్కి వెళ్ళండి అమ్మా. చేతి అయితేంది చక్కగా పోయి కుడి చేతి బాగా తిరిగమంటాంది. ఎవరు? రాజవా నువ్వానే? నేనే గాని ఏందో ఇటు వచ్చినావు? ఏందో కడుపు నొత్తాంది, చూంచుకుందామని వచ్చిన. నీకు ఇదేం పాడుబుద్దే? గీయాల్సిన నీకు గిదేం పనే? ఏం రోగం పుట్టింది? మళ్ళీ అంత దగ్గరికి పోయేది గిందితే నానే? నేను మీ ఎల్లయ్య చెప్తాగే, నీ చెవడలు తిట్టాడు. ఓ పోరి, కడుపు నొత్తాంది అంటే నువ్వు ఏందో మాట్లాడతానేవేందే? గందికే తిడతానే నేను. ఎన్నో నెల ఇది? ఇదా 6వ నెలనే, గాయత తెలియదా నీకు? ఇంకా సిగ్గు లేకుండా 6వ నెల అని చెప్తానవా నే బొడ్డి? అందుకైనా బొట్ట ఇంతగానే ఆడుతుంది. నేను బాగా తింటాను కావచ్చు అని నేను అనుకుంటానా? ఓ బిత్తిరిదానా, నా కడుపు నొత్తాందే. నువ్వు అనుకున్నట్టు నా కడుపు కాలేదే పిసదానా. ఏందో అనుకుంటాను నువ్వు. మరి ఎన్నో నెల అంటే ఇప్పుడే 6వ నెల అంటే వాదే లింగి. ఇది ఎన్నో నెల అంటే 6వ నెల అని చెప్పిన క్యాలెండర్లు ఉన్నాయి అదే నేను చెప్పింది. ఓహో, నువ్వు అట్లా చెప్పినావానే? నేనేందో అనుకుంటానా? అనుకుంటావు నువ్వు ఎందుకు అనుకోవు? నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? ఏమనుకోకే, నాది ఈ పొరపాటైంది కానీ ఇక మనిషి అన్నాక పొరపాటు కాకుండా ఉంటాయి. ఏమనుకోకు. సరే ఏమనుకోని పట్టు. సరే గాని నువ్వెందుకు వచ్చినవే? నేను మల్లికావను హాస్పిటల్ తీసుకొచ్చిందే. నువ్వు తీసుకొచ్చినావు? అత్త ఎటువైంది, అమ్మ కూడా ఎటువైండు? అదే కాంటంకు నడుమొత్తాను అదా ఇంటికానే ఉన్నది. ఇక పచారి కాడు ఏదో పని ఉన్నాయని బయటకు వెళ్ళిండు. ఇక ఎవరు లేరని ఇక నేను తీసుకొని వచ్చిన. ఎవరు లేరని నువ్వు తీసుకొని వచ్చినావా? కోడలకు మంచిగానే సేవ చేస్తున్నా పట్టు. ఇక మేనకోడలు అన్నాక ఆ మాత్రం ఉండాలి. ఇక గీ మాత్రం రానానే నేను? దానికి అవ్వైన నేనే, అత్త అయిన నేనే. దానికి వాళ్ళు ఉన్నారు పాపం. నువ్వు అన్నది కూడా నీవేనే, మంచి మాట అన్నావు. మల్లికావ నీ రుణమే ఉంచుకోదు గాని నీకు శతగన్నాడు నీకు మాదేసి పడుతుంది. చూసుకుంటుందని కాదే, అది చేసినా చేయకపోయినా నేను మా చూసుకుంటా, నా కోడలు కదా. నేనెందుకు చూసుకొని అత్త, నాకంటే రేపలా చూసుకుంటా. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారే? సరే బిడ్డ, నీ ఇష్టం. మల్లిక
రండమ్మా, సార్ పిలుస్తున్నారు. ఓకే మేడం, వస్తున్నా. సార్ వెళ్తున్నాడు పా. నేను చూంచుకొని వస్తానే, మీరు వర్రి. నువ్వు కూడా రా రాజలింగ అక్క. ఏం చేస్తావు? మేము చూంచుకున్నాక నువ్వు చూంచుకుని వద్దా. సరే సరే, పోదాం పారి మరి. ఏంటమ్మా లేటు? తొందరగా రండి, అక్కడ డాక్టర్ పిలుస్తున్నాడు. వస్తాను మేడం. పోయాం పాయ మల్లిక. లింగక్క నువ్వు కూడా బాయ్. సరేనే మా అత్త. ఏమైంది సారు? మా మల్లిక బిడ్డ మంచిగా ఉందా? మంచిగానే ఉందమ్మా, కానీ కొంచెం వీక్ ఉన్నది. మంచిగా ఫుడ్ పెడితే అది కూడా కవర్ అవుతుంది. ఈ కంటే ఏంటి సారు? వీక్ అంటే బాగా బలహీనంగా ఉన్నాడమ్మా, అందుకే కొంచెం బలమైన తిండ్లు పెట్టండి, సరేనా? సరే సారు, ఇంటికి పోయినాక బలమైన తిండ్లు పెడతాం. టాబ్లెట్స్ అన్నీ రాసినమ్మా, అవి తీసుకెళ్ళి మంచిగా టైం టు టైం వేయండి. వేస్తాం సారు. మరి సారు, స్కానింగ్ చేసిరేమో అన్ని అవయవాలు మంచిగా ఓచుకున్నాయా? కాలు, చెయ్యి, ముక్కు అన్నీ మంచిగానే ఉన్నాయమ్మా, అన్ని అవయవాలు ఉన్నాయి, ఎలాంటి డిఫెక్టు లేదు, మంచిగా ఉన్నాడు. ఆగో సారు డూ అంటాండే, అంటే మగవాడేనే. నీయమా సారు, మా మల్లిక కడుపున మగవాడున్నాడు. నీ పెళ్ళం పిల్ల తల్లిగాను మంచి డాక్టర్వే, అడగక ముందే చెప్పినావు. ఆ అమ్మా, నేను అట్లేం చెప్పలేదు, పిండం మంచిగా ఉందని చెప్పిన అంతే. ఇప్పుడే ఇంకా ఏం సరిగా ఏర్పడది, అర్థమైందా? ఏమి అబద్ధం ఆడతారు, అన్ని జీవనాలు పోసుకుంటాయి. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, మాకు ఎరగలేదా? 5 నెలలు నిండక ముందే ముక్కు మూతి అన్ని బయటపడతాయి, మాకు తెలుసు సారు. అన్నీ తెలుసా అమ్మా? అయితే వచ్చి ఈ చైర్లో కూర్చొని చెతస్కేప్ వేసుకొని అందరినీ చెకప్ చేయి. ఇంకేందమ్మా, నా ప్లేస్లో కూర్చుండి చచ్చిపోయేటోళ్ళందరికీ వైద్యం చేసుకుంటూ ఉండు. మరి నేను ఆడ కూర్చుంటే మీరేం చేస్తారు సారు? నేనా నీ దగ్గర పని చేస్తా. భలే చమత్కారంగా మాట్లాడతారు సార్, మీరు ఉండవలసిన వాళ్ళే. మిమ్మల్ని చూస్తా అంటే మాకు మంచిగా అనిపిస్తుంది. గిసొంటి డాక్టర్లు అయితే మంచిగా ఉంటది. అమ్మా మల్లిక, మీ స్కానింగ్ అయిపోయింది కదా, మీ వాళ్ళని తీసుకొని వెళ్ళమ్మా. అమ్మా, టాబ్లెట్స్ అయితే టైంకి వేసుకోండి, సరేనా? సరే సారు, పోయేస్తాం. లింగి, నువ్వన్నట్టు మగోడే ఉన్నట్టున్నాడు. సారు కొంచెం తిగమగా చెప్తాడు. ఏ మగోడేపా, డూ అన్నాడు, నేనున్నానే, నా చెవులారిన్నా. మల్లికవా, ఇక పోదాం పారా. సరేనా అత్త, పోదాంపా. అయ్యో గట్ల దునుకద్దురా మల్లికవ్వా, మెల్లగా లేవాలే, గట్ల దునుకుతారా? సరే పావే, మెల్లగానే వచ్చినాయి గాని. పాపా పోదాంపా. వీళ్ళు ఇంకొంచెం సేపు ఉంటే వీళ్ళే డెలివరీ చేసేటట్టున్నారు. రాజావా, ఇక నా కడుపు నొప్పి చూపించుకొని వస్తానే, ఏమైందో ఏమో. చూపించుకొని రాపోవే, మరి ఆలస్యం అవుతుందానే? ఆలస్యం అయితే మీరు మెల్లగా పోరు మరి. సరే సరే, నువ్వైతే చూపించుకోపో. చూపించుకుంటా. మల్లికావా, ఇప్పుడు ఎట్లా పోదాంరా? బావకిట్ట ఫోన్ చేస్తావా? చేస్తుండే అత్త. హలో బావా, ఎక్కడున్నావు? నేను సిటీ హాస్పిటల్లో ఉన్నా, వస్తావా? అయిపోయింది బావా, రా మరి, నేను వస్తున్నాం. సరే సరే బావా, దా. బావ వస్తాడట్నే అత్త. అత్తాను బిడ్డ, అయితే ఆ పట్టు రాని. ఓ పిల్ల, నీకు నెలకి ఎంత ఇస్తారు? నాకా అమ్మ, 15,000 అమ్మా. ఏంటి 15,000? అంతేంటి? 15,000 అమ్మా. అయ్యో తక్కువనే, 15,000ఏనా? ఏం పని చేసుడావా మరి? బాగా కట్టగా ఉంటుందా పని? ఏం లేదమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఓపీలు ఇవ్వాలి, ఇంకా ఫోన్ నెంబర్లు రాసుకోవాలి, ఎవరైనా అడ్రస్ అడిగితే వాళ్ళకు అడ్రస్ చెప్పాలి. అంతేనా? మంచిగా అలకట్ పని దొరకబట్టుకున్నావు. మరి పెళ్ళయిందా పిల్ల నీకు? కాలేదమ్మా. అయ్యో కాలేదా బిడ్డ? ఇంకా పెద్ద అంచిరే కనబడతాను, చేసుకో పెళ్ళి. ఇక బాగా ముదురుతో ఎవరు చేసుకోరావా? అదేనమ్మా, మా అమ్మ వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు, ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటా. అదే బిడ్డ, చేసుకో చేసుకో. మరి మా దగ్గర ఓ పిల్లగాడున్నాడు, చేసుకుంటావా బిడ్డ? ఈ అత్తకి ఏడ పని లేదు, అందరిని గెలుకుతుంది ఇది. అయ్యో నాకేం తెలియదమ్మా, మా అమ్మ నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. నీకేం తెలియకపోతే ఏంటి? మా ఊళ్ళో మంచి పిల్లగాడున్నాడు, చేసుకుంటా అంటే చెప్పు, నేను సంబంధం మాట్లాడతా. మంచి పిల్లగాడు. వద్దమ్మా, మా అమ్మ నాన్న చూసిన సంబంధమే నేను చేసుకుంటా. సరే సరే, నీ ఇష్టం పిల్ల, మంచి పిల్లగాడని ఓ మాట చెప్పిన. వాళ్ళు మంచి పెద్ద కులమే అవ్వా, చేసుకో. పెద్ద కులమా? వద్దమ్మా, మాది చాలా తక్కువ కులం, వాళ్ళు మమ్మల్ని చేసుకోరు.
కుక్కలు నోక ఇప్పుడు కులం ఎక్కడిది బిడ్డ మాగేసుకుంటాడు ఆ పిల్లగాడు కూడా మంచోడే. సరే అమ్మా, మా అమ్మ నాన్నతోటి చెప్తా ఫస్ట్. సరే సరే చెప్పు బిడ్డ, నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా. సరే అమ్మా. ఓ అత్త, హాస్పిటల్లో కూడా సంబంధాలు చూసుడేనానే? ఏ పాపం పొల్లకు పెళ్లి కాలేదట్నే, గంటకే సంబంధం చూస్తానా. నువ్వైతే మారవే అత్తిగా. ఏందే చూడద్దా సంబంధం? చూడే, నువ్వు చూడంగా నేనెందుకు వద్దంట? మరి ఏమో అంటావు? ఏదే బాగా అత్త అన్నాడు కాదే, మళ్ళా మళ్ళీ ఫోన్ చేయి. మల్లిక ఇక్కడనే ఉన్నారా? అగో బావ వచ్చిండే అత్త. ఇక్కడనే ఉన్నాం బావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. అవునా మల్లిక, అమ్మ రాలేదా? పెద్ద మంది తీసుకొని వచ్చినావు. అదా బావా, అత్తమ్మకు నడుము వస్తుందట, అందుకే ఇక అత్తని తీసుకొని వచ్చిన. అవునా, సరే సరేరా. డాక్టర్ ఏమన్నాడు? అన్నీ మంచిగానే ఉన్నాయట బావా, కానీ కొంచెం వీక్గా ఉన్నదట. మంచి ఫుడ్ తీసుకోమని సజెషన్ ఇచ్చిండు డాక్టరు. సరేరా, పోంగా అన్ని రకాల ఫ్రూట్స్ కొనుక్కుందాం గాని వెళ్దాం పద మల్లిక. సరే బావా, వెళ్దాం పదా. పెద్దమ్మా వెళ్దాం పద. పోయాం బా బిడ్డ. మల్లికావా మెల్లనడువురా. మెల్లగానే నడతాననే. ఓ పిల్ల, నేను మళ్ళీ వస్తా, మీ అబ్బాయిని అడుగు. సరే అమ్మా, అడుగుతా వెళ్ళండి మీరు. ఆ, ఆ, సరే సరే. అబ్బాబ్బాబ్బా, తలకాయ తిన్నది. కొంచెం ఉంటే ఇక్కడనే పెళ్లి చేసినట్టున్నది నాకు. ఏంటే శైలు, మొహమంత అట్లా పెట్టినావు? ఏమైంది? ఇంకే ఉంటదిరా, ఆ ప్రసాద్ గారిని ఇంటికి రమ్మన్నా, వాడు వస్తలేడనే నా టెన్షన్. 11 days అయినాక ఖచ్చితంగా వస్తా అన్నారా. 15 days అయిపోయింది, వాడు కనీసం ఫోన్ చేస్తలేడు, ఇంటికి వస్తలేడు. నీ మాజీ ప్రియుడు నిన్ను మర్చిపోయినట్టున్నాడే. ఉండు బావ నువ్వు, వాడు వస్తలేడని నేను టెన్షన్ పడితే నువ్వు జోకులేస్తాను. ఓకే ఓకేనే శైలు, నేనేమైనా కానీ ముందైతే వానితోటి ఫోన్ చేసి మాట్లాడు, ఇంటికి రమ్మను. లేకపోతే మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందిరా. వాడిని ఎట్లయినా వేసి ఇంటికి రప్పి. సరే బావా, ఫోన్ చేసి రమ్మంటావు వాడిని. రమ్మనే, ఇంకెందుకు ఆలస్యం. వాడు వచ్చినాక ట్రాప్ చేసి నీతోటి ఉన్నట్టు మంచిగా ఫోటోలు తీద్దాం. ఓకే బావా, ఇప్పుడే రమ్మంటావు వాడిని. హలో ప్రసాద్. శైలు, ఇప్పుడు ఫోన్ చేసినవేంది? అను ప్రసాద్, అను. ఎందుకు ఫోన్ చేసినావు అను? నా గురించి నీకెందుకు? అయినా నీకేమైతా అని నువ్వు నన్ను గుర్తుంచుకుంటావు? అయ్యో శైలు, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను? నేను ఇంట్లో ఉన్న మా ఆవిడ పక్కకే ఉన్నది, అందుకే ఎందుకు ఫోన్ చేసినావు అంటున్నా. అంతేలే ప్రసాద్, మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చిన కాడ నుంచి నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నావు. నన్ను కలవడానికి రమ్మని ఎన్నిసార్లు అడిగినా అది కూడా గుర్తులేదు కదా నీకు? అట్లా బాధపడకు శైలు, నాకు నిన్ను కలవాలని గుర్తుకుంది, కానీ ఏం చేయమంటావు నాకు అస్సలు వీలైతే లేదు. ఈరోజు సాయంత్రం కంపల్సరీ నిన్ను చూడడానికి వస్తా, ఓకేనా? ఓకే ప్రసాద్, సాయంత్రం అయితే ఖచ్చితంగా వస్తావు కదా? వస్తారా శైలు, తప్పకుండా వస్తా. ఈరోజే మా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రా, ఇప్పుడే వచ్చిన. కాసేపు రిలాక్స్ అయ్యి నిన్ను చూడడానికి వస్తా, ఓకేనా? సరే ప్రసాద్, తొందరగా రా. సరే సరే శైలు, తొందరగానే వస్తా. బావా, ఆ ప్రసాద్ గాడి వల్ల తప్పకుండా వస్తాడట. నువ్వేం చేస్తావేమో, ఎట్లనైనా సరే మన ప్లాన్ ని సక్సెస్ చేయాలి. సరే శైలు, నేనంతా చూసుకుంటా. ఆయన నువ్వే దగ్గరుండి చూస్తావు కదా. ఓకే బావా, మరి జాగ్రత్త. మై హూనా, అంతా నేను చూసుకుంటా. నేను చెప్పినట్టు నువ్వు చేయి అంతే. సరేరా, అయినా నువ్వు ఇట్లా ఏతులు పడకు, అస్సలు బాగాలేదు. ఏ శైలు, జోక్ బావా, బట్టిగా నన్నలే. అబ్బో అబ్బో, నీకు కూడా జోకులు వస్తున్నాయా? ఇది ఎప్పటి నుంచే? ఇప్పటి నుంచే, సరేనా?